ఇంకా జగన్ రాణిను పాతాలని తొక్కేస్తానంటుండు కదా. ఆ చిగున్న నా కొడుకు అయితే వాడు వేయడు. మునుపు 4 ఓట్లు రాపైన మళ్ళీ ఎందుకు వేసిండు? అది ఇప్పుడు మనం కలిశారు కదా ఈసారి. 3 పెళ్ళిళ్ళు అయినా 4వ పెళ్ళాం జగన్ అంటాడంట. మరి అంటుండు కదా. ఎంత దుర్మార్గం ఉంది చూడవయ్యా. వచ్చే దేవుడి దయ వల్ల ఈ దెబ్బ అప్పుడు చూస్తాడు. ఇవన్నీ వాళ్ళ ఆయన్ని చంపిన వాళ్ళు తెలుసు. వీళ్ళు అన్నీ ఎందుకంటే దుర్మార్గంగా వీడు చంద్రబాబు నాయుడు కానీ పెళ్ళం కానీ వీళ్ళకి ఎందుకు పడదంటే ఈ దెబ్బ తప్పితే మనకు లేదు అని దిగుతారు. అయ్యా అమ్మని కాళ్ళు మొత్తం ఇదే లాగుతుంది. అదేలే మరి కాదు. లోకేష్ బాబు ఏమంటాడు? లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నా కొడుకులు నిన్న అడుగు పెట్టబట్టి ఆ వాహనం వాళ్ళు లేకుండా పోయింది. వాడు ఎందుకు గడ్డం తీయలేదు? ఆ గడ్డం బట్టి మార్కపురం చెరువు ఇప్పటికి అన్నాలే. నా కొడుకు నిన్న వచ్చిందో ఆ పొగాకు గొప్ప వానగిన బట్టి గొప్ప తప్పదకు వచ్చేది. వాడు ఎప్పుడు పాదం పెట్టిండో నశింపైపోయింది. వీళ్ళు దుర్మార్గులు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం దుర్మార్గం లేదు కాదు. మేము ప్రజలు కావాలి. మేము వస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము. ఎందుకంటే కడుపు కానీ నా కొడుకు ఆ కోతలు కూర్చేది. కక్కుర్తి సారాయిలు తాగి డబ్బులు తగ్గి ఉంటుండే అటోళ్ళే కానీ అబ్బమ్మకు పుట్టిన నా కొడుకు చేసిన పథకాలు రూపాయి అన్ని అన్నప్పుడు ఇచ్చిండుగా. అబ్బమ్మకు పుట్టినోడు ఒక్కడు ఏడు కాదులే. మేము వస్తే అభివృద్ధి చేస్తాము ఉద్యోగం. అంతా దుర్మార్గం వీళ్ళు. నాశనం అయిపోయేది. సుడిగాలు తోలితే ఒకడాకు జరుగుద్ది. ఎట్ట పోతుందో నేను చదువుతుండే ఇవాళ ఎడండి అట్నే పోవాలి వాళ్ళు. అయితే అట్ట కాదు. జగన్ ఇంక రానే రాడు, ఈసారి ఓడిపోతాడు అంటారు కదా. వాళ్ళకి దగ్గర కొత్త ఆ మాటలు ఈ వ్యవహారం అంతా వాళ్ళ కళ్ళం చూస్తే నిన్ను నీ పొత్తోడు చూపిండు. అవును ఇప్పుడు 5 రోజులు మంచిగా ఇచ్చావా? 5 రోజులు మంచిడు మొన్న ఎవరు ఇచ్చారు? మంచి నీళ్ళు ఎవరు ఇచ్చింది అంటావు? ఎవరు ఇచ్చారు చెప్పు. నువ్వు వాళ్ళే జగన్ ఇచ్చాడా? మార్కపరిపాలన ఎవరు ఇచ్చారు చెప్పు. 5 రోజులు మంచిలు లేవు ఆటానికి అయ్యిగా చెప్పేది మంచిడు చాలా మంచిడు.